హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచరస్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం వెళ్ళిపోతున్నాం గోల్కొండ ఫోర్ట్కి అనమాట. అండ్ మీరు లాస్ట్ వీడియో చూశారు, హైదరాబాద్కి అయితే మనం వచ్చడం జరిగింది. అండ్ ఈరోజు అయితే మనం గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇది ఒకటి రోడ్ అయితే చాలా బాగుంది. గోల్కొండకి స్టార్ట్ అయిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ ఇగో ముందు గోల్కొండ ఫోర్ట్. అండ్ మనకి ఒక సిగ్నల్ కూడా పడింది. ఇక్కడికి వెళ్ళే ముందు సిగ్నల్స్ కూడా ఉంటాయి అన్నమాట గోల్కొండకి. మన గ్రీన్ పడింది, వెళ్ళిపోతున్నాం. అండ్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ గోల్కొండ అనమాట. అండ్ ఇది ఒకటి స్టార్ట్ అయిపోయింది. మనకి స్ట్రక్చర్ చూస్తే గోల్కొండ స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అండ్ భలే ఉంది ఆర్కిటెక్ట్ మాత్రం. అండ్ వాటి టర్నింగ్స్ సింహద్వారంలోకి ఎంటర్ అయినట్టు ఉంది. అండ్ ఈ లోపలికి అయితే మన అలా టర్నింగ్స్ అయితే ఉంటాయి మనకి, మన అలా లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ అదిగో హైయెస్ట్ పీక్ ఇదే కనిపిస్తుంది, అదే అని కాదని తెలియదు మనకి. ఇండియన్ ఆర్మీ, వావ్, బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు అయితే అటు ఇటున. అండ్ ఇంకోటి స్టార్ట్ అయిపోయాము. పెద్ద పెద్ద గోడలు అయితే వచ్చాయి మనకి ఇక్కడ. ఓ మై గాడ్, భలే ఉన్నాయి గోడలు అయితే. అండ్ మేమైతే ఫ్యామిలీతో ఈ ట్రిప్ అయితే వేస్తున్నాం కాబట్టి, ఇంకంటే మంచి ఎండాకాలం టైం ఒకటి మనం స్టార్ట్ చేసాం. ఎండ అయితే మామూలు లేదు, లోపల ఏసీ కూడా పనిచేయట్లేదు, అంత గట్టిగా ఉంది ఎండ అయితే. చూద్దాం. అండ్ కార్ అయితే పార్కింగ్ చేస్తాం అనమాట. మాకు 20 రూపీస్ ఛార్జ్ చేసాడు. అండ్ లోపలికి వెళ్ళే ముందు కేరాలు అమ్మితే కేరాలు అయితే తీసుకున్నాం 2 ప్యాకెట్స్. ఎందుకంటే కొండ ఎక్కితే కొంచెం ఎనర్జీ ఉంటుందని మా డాడీ చెప్పారు. మరి వాళ్ళకి తెలిస్తే కాబట్టి వాటర్ బాటిల్ కంటే కేరా బెస్ట్ అట. సర్లే ఏదో ఒకటి తీసుకున్నాం. అండ్ ఇంకోటి గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట. ఎంట్రన్స్ ఇదే గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్. అండ్ చూస్తున్నారు కదా బయట. ఇంకోటి గోల్కొండ ఫోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ ఆర్కిటెక్ట్, సర్వే ఆఫ్ ఇండియా. నైస్. కొబ్బరి చెట్లు ఉన్నాయి బయట, మన ఇండియా ఫ్లాగ్ ఉంది. జై హింద్ చెప్పి లోపలికి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ వి రీచ్డ్ గోల్కొండ ఫోర్ట్. ఫోర్ట్ అయితే బయట నుంచి అయితే అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు చూద్దాం. ఇన్ని సంవత్సరాలు గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చాం. సో ఎగ్జైటెడ్. ఏముండవు, మొత్తం కోట, రాళ్ళు, తుప్పల, చెట్లు ఉంటాయట. ఏదోటి మన కోటే కదా, చూద్దాం. అండ్ టికెట్స్ అయితే ఇప్పుడు తీసుకుంటాం అనమాట. ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి మనం. అండ్ ఇక్కడ మా చిల్లు ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట టికెట్లు తీసుకోవడానికి. అండ్ ఇక్కడ టికెట్లు అయితే తీసుకున్నాం. కేరళ అయితే తీసుకున్నాం, కొంచెం కొండకి ఎనర్జీ రావడానికి కేరాలు. అండ్ ఇండియన్స్కి అయితే 25, ఫారినర్స్కి అయితే 300. విత్ ఫోటోగ్రఫీ వెళ్ళాలంటే 25 రూపీస్ అనమాట. అండ్ మనం అయితే ఇప్పుడు టికెట్స్ తీసుకుందాం. మొత్తం మేమైతే 4 టికెట్స్ తీసుకుంటున్నాం. అండ్ టికెట్స్ అయితే వచ్చేసాయి మనకి. ఇది లోపల అక్కడ బయట చూపిస్తే స్కాన్ చేసుకుని మనకి లోపల పంపించేస్తారు. అండ్ దీస్ ఆర్ టికెట్స్. చిన్న ఎగ్జైట్మెంట్ అనమాట. అండ్ ఇంకోటి ఎంట్రన్స్ ఇదే అయితే మనకి ఇలా రైట్ సైడ్ ఉంటుంది అనమాట. టికెట్స్ తీసుకోగానే ఇలా వెళ్ళిపోవాలి లోపలికి. అండ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ద్వారం మనకి ఇదే ముఖ్య ద్వారం. అండ్ ఇందులో మనం అయితే వెళ్ళిపోవాలి. అండ్ నా వీడియోకి అయితే మొత్తం మా చెల్లి అడ్డు వచ్చేస్తుంది. పక్క వెళ్ళమంటే వెళ్దట, నన్నే పక్క వెళ్ళమంటుంది. అండ్ ఇక్కడ అందరూ చప్పట్లు అయితే కొడుతున్నారు. ఇదిగో మా చెల్లి అరుస్తుంది. సౌండ్ అయితే మనకి వినపడుతుంది. కొంచెం లోపలికి వెళ్తే మనకు ఆ పైకి వెళ్తే కొంచెం అక్కడ క్లాప్స్ కొడితే సౌండ్ అయితే వినపడుద్ది. అండ్ మనం ముందుకు అయితే వచ్చేసాం అనమాట. అండ్ దేర్ వి గో, గోల్కొండ ఫోర్ట్. అండ్ చూసారా, బ్యూటిఫుల్ ఉంది కదా అంబియన్స్. బాబా, ఈ పక్కన గ్రౌండ్, గ్రీనరీ, పక్కన కోట, భలే ఉంది. అండ్ మీరు చూస్తుంది గోల్కొండ కోట అనమాట. అండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే చాలా పెద్ద కోట, ఇంకా ఆ చివరికి కూడా ఉంది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇది చెట్లు, గడ్డి అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. అండ్ అస్సలాహ్ ఖానా. అండ్ మీరు చూస్తే ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్. దీన్ని ఆర్మ్స్ పెట్టుకోవడానికి వాడుకుంటారు అనమాట. అంటే గన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఆర్మీ డిపోట్ అంటారు. అండ్ ఇక్కడైతే అన్నీ అయితే పెట్టుకుంటారనమాట.
అండ్ అది ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటారు దీన్ని గోల్కొండలో. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్ళిపోతే ఈ చివరి నుంచి ఆ చివరికైనా దిగొచ్చు, అటు వెళ్ళి ఇటు నుంచి అయినా దిగొచ్చు. అండ్ మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. అండ్ బ్యూటిఫుల్ గోల్కొండ కోట. అండ్ ఈ గోల్కొండ కోట అయితే మనకి 11th సెంచురీలో అయితే స్టార్ట్ చేశారు దీన్ని కట్టడం అనమాట. ఇది చాలా పురాతనమైన ఫోర్ట్ అనమాట. అండ్ ఇది కాకతీయ డైనాసిటీలో దీన్ని కట్టడం జరిగిందనమాట. కింగ్ ప్రతాప్ రుద్ర అనమాట దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళు. అండ్ ఇదిగోటి మనకి ఈ సైడ్ అంతా ఈ గృహల్లా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ గోల్కొండ లోపలికి అయితే వచ్చేసాం. కొంచెం దగ్గర రండి. కరెక్ట్గా ఆ స్పాట్ చూస్తున్నారు కదా, ఆ స్పాట్లో రాజు కరెక్ట్ గోల్ చేసాడు అనమాట. ఫుట్బాల్ ఎక్కడ అంతే అలా వెళ్ళి అక్కడ తగిలేది. అక్కడ గోల్ తగలడం వల్ల ఈ కొండ షేక్ అయ్యి గోల్కొండ అనే పేరు అయితే వచ్చింది. గాయస్ సోది చెప్తున్నాడు గాయస్, ఎవరు నమ్మద్దు. తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఓకే, హిస్టారికల్ మూమెంట్స్ ఉంటాయి, తెలుసుకోవాలన్నమాట. నమ్మకండి గాయస్. మరి ఫైనల్గా లోపల గోల్కొండ లోపలికి అయితే వచ్చాం. ఎండ అయితే చాలా బేభత్సంగా ఉంది. రాజు ఇక్కడ బాగా ఆడుకునేవాడు. సోది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆడుకుంటున్నాం. ఎస్ ఫ్రెండ్స్. అండ్ ఎత్తైన గోల్కొండ కోటలు ఇవే. చూడండి అంత పెద్దగా ఉన్నాయి, నిజంగా భలే అయితే ఉన్నాయి చూడడానికి. మొత్తం ఒక లెవెల్లో అయితే దీన్ని కట్టారు. అండ్ ఇక్కడ మన గోల్కొండ గురించి రాసి కూడా ఉంది చరిత్ర. అండ్ దీని అయితే 11th సెంచురీలో కట్టారు. అండ్ అప్పటి పురాతనమైన కాలపు కోట అనమాట ఇది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉంది. అండ్ మనకి మ్యాప్ కూడా ఉంది ఇక్కడ, గోల్కొండ మ్యాప్ అనమాట, ఏ విధంగా వెళ్ళాలని. నేను రాయల్ ప్యాలెసెస్, మహల్స్ అనమాట, రాజప్రసాదాలు. అండ్ ఇక్కడ ఈ మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఈ ఎదురుగా ఉన్నవి ప్యాలెసెస్ అనమాట. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. అండ్ ఈ ప్యాలెస్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ చాలా పెద్దగా ఉంది దూరం అయితే. అండ్ చూసారు కదా, మనం ఇలా నడడానికి కూడా ఒక వే కూడా ఇచ్చారు లోపల. అండ్ ఇదిగోండి లోపల చూడండి. ఇంకా ఎంత అని చెప్తాం ఈ గోల్కొండ ఫోర్ట్ గురించి, నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట. నేను చెప్తాను కానీ మీరు మాత్రం వ్యూ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా హైదరాబాద్లో ఉన్నారు అకార్డింగ్ టు అనలిటిక్స్ అనమాట. అండ్ వారు కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళు చూసే ఉంటారు. ఇంకా చాలామంది చూడాల్సిన ఉన్నారు గోల్కొండ ఫోర్ట్ని. మీ అందరి కోసమే అయితే వీడియో తీయడం జరిగింది. అండ్ మొత్తం గోల్కొండ అయితే నేను మొత్తం తీశాను, చూడండి. అండ్ మిడిల్లో చూసారు కదా ఫౌంటైన్లా ఉందన్నమాట. అండ్ ఇందులో వాటర్ పడుతుంది, ప్రస్తుతం అయితే పడట్లేనట్టుంది. అండ్ బాగుంది స్పాట్ చూడడానికి అన్నిటికంటానా. అండ్ మన మిడిల్లో మరి ఇక్కడ ఏముండేదో తెలీదు, మనంత బాగుంది ఇక్కడ. అండ్ ఇదిగో బ్యాక్ సైడ్ వాల్ అనమాట, ఇది ప్రహరీ గోడ. చాలా ఎత్తుగా అయితే ఉంది. ఎన్ని ఫీట్స్ ఉంటాయి మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు ఈ ఫీట్ లెక్క వేయడం. అండ్ మనం స్ట్రైట్గా వెళ్తే అలాగా కొండ ఎక్కొచ్చు అనమాట. అండ్ ఇగో మన కొండ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఇప్పుడు సాహసమే చేయాలి, ఇంత ఎండలో ఈ కొండ ఎక్కాలంటే నిజంగా మామూలు ఉండదు, మొత్తం చెమటలే. ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలన్నమాట మేము. అండ్ మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. చాలా అలసిపోయాము, ఇప్పటికే చాలా పైకి వచ్చేసాం అనమాట. అండ్ నోటి నుంచి మాట కూడా రావట్లేదు. అయినా ఎందుకు బ్రో మాట్లాడుతున్నాం అంటావా, ఏమనకుండా బ్రో, మనం మాట్లాడక తప్పదు, అలసిపోయాం. అండ్ ఇదైతే వ్యూ అనమాట ఇప్పటివరకు ఎక్కింది. అండ్ చూడండి భలే ఉంది కదా, సిటీ కూడా మనకు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వ్యూ అలా ఉందంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుందేమో.
చూడండి ఇదే ఇంకా గోల్కొండ ఎండింగ్ పాయింట్. బీభత్సంగా ఉంది వ్యూ అయితే. ఇంకా మొత్తం సిటీ అయితే ఇంకా ఎక్కడి నుంచి చివర వరకు కనిపిస్తుంది. ఆ చివర చెరువు వరకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చెరువు ఉంటుంది కదా, ఆ చివర ఉంది అది. అక్కడ చుట్టూ కొండలు, హైవే. వావ్. అంటే ఇదే ఎండింగ్ పాయింట్. ఇంకా ఇది ఫ్రెండ్స్ గోల్కొండ. ఇంక ఇక్కడితో గోల్కొండ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎలాగైతే వచ్చామో అలాగే ఎక్కి కిందకైతే దిగేసి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, గోల్కొండ అంతా చూశారు కదా. మీరు గోల్కొండ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్. అండ్ కిందకి రాగానే ఆర్చురీ బాత్ అనేది ఒకటి ఉందన్నమాట. అండ్ ఇదైతే రాజు వంశస్థులు ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇక్కడ స్నానం చేయిస్తారనమాట. ఈ బాత్ టబ్ ఉంటుంది అక్కడ లోపల. అండ్ మనకైతే లోపలికి ఎంట్రీ లేదు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడనమాట. అండ్ లోపలైతే చూడాలని ఉంది కానీ మరి ఆపద ఏం చేస్తాం, అదంతా విలువైనది ఏమది, చూడకూడదు. ఓకే, మొత్తానికి ఇదైతే ఆ స్పాట్ అనమాట. చూసారా ఇక్కడ రిక్వెస్ట్ అని కూడా పెట్టుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ గోల్కొండ అనమాట. మనం ఇలా కంప్లీట్. అండ్ ఇంక వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. అండ్ ఇలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. పీపీకే అడ్వెంచరస్.